మాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయ పతయే నమః. ఆపదలను తొలగించేటువంటి వాడు ఆ శ్రీరామచంద్రుడు. ధర్మానికి ప్రతీక ఆ రామచంద్రుడు. ఆ రామచంద్రుని యొక్క అనుగ్రహం కలగాలని లోక కళ్యాణార్థమై లోకక్షేమార్థమై సీతారామ కళ్యాణాన్ని వీక్షించడం వలన ఒక యజ్ఞము యాగము చేసినటువంటి ఫలం కలుగుతుందని శాస్త్రవచనం. అంత విశేషమైనటువంటి కడప నగరంలో ఈ నెల 21వ తారీఖు బుధవారం రోజు సాయంత్రము 5 గంటల నుండి అయోధ్య ఐక్యవేదిక వారి యొక్క ఆధ్వర్యంలో మరియు అర్చక పురోహితుల యొక్క సమైక్య ఆధ్వర్యంలో చేసేటువంటి విశేషమైనటువంటి సీతారామ కళ్యాణం రమణీయంగా శ్రీపాంచరాత్ర ఆగమరీత్యా వడగల సంప్రదాయం రీత్యా స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా చేయటకు స్వాముల వారి యొక్క అనుగ్రహంతో నిర్ణయించడమైనది. అంత విశేషమైనటువంటి సీతారామ కళ్యాణాన్ని 21వ తారీఖు సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభం చేసి ఎదుర్కోళ్ల మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా అశేష భక్తుల యొక్క నడుము చేసేటువంటి ఎదుర్కోళ్ల మహోత్సవం, తదనంతరం సీతారామ కళ్యాణం, తర్వాత స్వామివారి యొక్క ముత్యాల తలంబరాలతో స్వామివారికి విశేషమైనటువంటి కైంకర్యాలు, అలాగే కళ్యాణ ప్రసాదాన్ని వితరణ విశేషమైనటువంటి కైంకర్యాలను కూడా చేటకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్దేశించడమైంది. కావున భక్తులందరూ కూడా విశేషమైనటువంటి సీతారామ కళ్యాణ మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ రామచంద్రుని అనుగ్రహాన్ని కలగాలని ప్రార్థన చేసుకుని, అలాగే 22వ తారీఖు ఆ శ్రీరామస్వామి వారి సీతారామ కళ్యాణమైనటువంటి మరుసటి దినం అనగా 22వ తారీఖు గురువారం ఉదయం 7 గంటల నుండి కడప నగరం చిన్న చొక్కు ఆంజనేయ స్వామి యొక్క దేవస్థానం నుండి స్వామివారి యొక్క శోభాయాత్ర లక్షలాది మంది భక్తుల యొక్క నామస్మరణ శ్రీరామ నామస్మరణతో విశేషంగా బయలుదేరబోతోంది. ఈ యొక్క కార్యక్రమానికి అయోధ్య ఐక్యవేదిక వారి యొక్క ఆధ్వర్యం విశేషమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, విశేషమైనటువంటి బాణసంచ కార్యక్రమాలు, విశేషమైనటువంటి భద్రతా ఏర్పాట్లు, విశేషమైనటువంటి తీర్థప్రసాద వినియోగాలు, అన్న సంతర్పణ ఇటువంటి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. సమిష్టిగా చేసేటువంటి ఈ సీతారామ కళ్యాణం శ్రీరామ శోభయాత్రలో భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని ఆ స్వామివారి యొక్క రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థన చేసుకొని విశేషమైనటువంటి ఈ సీతారామ కళ్యాణం మన ఒంటిమిట్టలో రామచంద్రమూర్తికి ఏ విధంగా పౌర్ణమి ముందు రోజు ఆ చంద్రుని యొక్క కాంతిలో సీతారామ కళ్యాణం జరుగుతుందో, అలాగే రేపటి రోజు 21వ తారీఖు సాయంత్రము ఆ రామచంద్రుని యొక్క సీతారామ కళ్యాణం సాక్షాత్ ఆ యొక్క చంద్రుని యొక్క కాంతిలో ఆ రామ కళ్యాణం జరిపటకు మేము సిద్ధం చేస్తున్నాం. ఈ విశేషమైనటువంటి స్వామివారి యొక్క ఉత్సవమూర్తులను కూడా కుంభకోణంలో తయారు చేయించి గత సంవత్సరం తెప్పించాము. విశేషమైనటువంటి స్వామివారి ఆజానబాహుడు శ్రీరామచంద్రుంటే ఆజానబాహుడు ఆ స్వామివారి యొక్క 3.5 అడుగులు పొడవైనటువంటి ఆ పంచలోక విగ్రహ మూర్తులు రామచంద్రుని యొక్క కళ్యాణం అత్యంత వైభవపేతంగా శాస్త్రీయంగా రమణీయంగా వేదోక్తంగా వేద వాయిద్యనం భక్తుల నామస్మరణ జై శ్రీరామ్ అనేటువంటి నామస్మరణతో జరిగేటువంటి ఈ సీతారామ కళ్యాణ మహోత్సవం అఖిల